అక్క అక్క ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ ఇయర్ సుబ్బుగాని ఏ స్కూల్లో జాయిన్ చేయాలనా? కాదే, నేను పెట్టే పోస్టులకి లైక్స్ కామెంట్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి చెప్పవే? ఎలాంటి పోస్టులు పెట్టాలి? అబ్బా ఇప్పుడు నీ పోస్టులకు లైక్లు కామెంట్లు రాకపోతే ఏమవ్వదు, నన్ను చిప్స్ తినని. చెప్పి తిను. టైమ్ లైన్ పిక్, ప్రొఫైల్ పిక్ ఒకేసారి మార్చాలా, లేకపోతే దీనికి సపరేట్ గా మార్చుకోవచ్చా? విడిగా మార్చాలి. అంటే ఏంటి? నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నా లేకపోయినా నీ ప్రొఫైల్ పిక్ ని పోస్ట్ చేయడం వల్ల నీ అటెన్షన్ కోరడం, అంటే నువ్వు ఎవరైనా తిరిగి చూస్తావు కదా, అందుకు. ఓ, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సైట్ వేసేటప్పుడు అమ్మాయి కొంచెం దూరం వెళ్ళాక అబ్బాయి చూస్తున్నాడో లేదో అని తిరిగి చూస్తుంది, అదనమాట. అక్క నా కాలేజ్ రోజు లో ఇలాంటివి ఎన్ని చూడలేదు చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడైనా తినొచ్చా లేదా అని. అబ్బా, నా డౌట్స్ క్లియర్ చేశాక తినొచ్చులే. ఏంటక్క నీ డౌట్స్? చెక్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ ఇన్ అని వస్తుంది కదా, అంటే ఇమోజీస్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి. అవును, ఫేస్బుక్ లో వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ లిస్ట్ కాకుండా వేరే వాళ్ళు కూడా నేను సెర్చ్ చేయొచ్చు. అక్క ఫేస్బుక్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా నీ డౌట్స్ ని క్లియర్ చేయలేరు. అయినా రేపేదో ఎగ్జామ్ ఉన్నట్టు ఇన్ని డౌట్స్ అడుగుతున్నావేంటి? నువ్వు అలా ఏడుపు మొహం పెడితే నేను అడగాల్సిన డౌట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అడుగుతాను? తీసుకో. ఫేసింగ్ ఫేస్బుక్ కన్ఫ్యూజన్స్. స్మెల్ ఎంత బాగుందో. హలో, కొత్తగా ఇంట్లో ఈ పూల దుకాణం ఏంటి మాకు? దేని ఏమనాలో తెలీదా నీకు? ఇది పూల దుకాణం కాదు, ఫ్లవర్ వాల్స్. జోక్ అమ్మా, జోక్. నీకు జోక్ చేసిన అర్థం కాకపోతే నేనేం చేయలేను. జోక్ అని నువ్వు అనుకుంటే సరిపోదు, నువ్వు చేసిన దాన్ని జోక్ అనరు, ఎట్టకారం అంటారు. నువ్వు ఎప్పుడు చేసేది అదే కదా. హలో, చూసింది చాలు కానీ అర్జెంట్ గా ఈ పూలని ఎక్కడి నుంచి తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకో. హలో, వీటిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి తీసుకురాలేదు, ఇక్కడే హాల్లో పెట్టడానికి తీసుకొచ్చా, అర్థమైందా? అబ్బా, ఏంటో ఈ పూలకున్న అంత స్పెషల్. అయ్యేదో గోపాల్ గారు ఇచ్చేదేంటి? గోపాల్ ఇస్తే హాల్లో ఎందుకు పెడతాను? బెడ్రూమ్ లో పెడతాను. బాలిరెడ్డి, నువ్వే కదా అని పీకేస్తే పీక కొరుకుతా. అవి కోటి నుంచి తెచ్చిన పువ్వులు కాదు, స్వీటీ నా కోసం ఊటీ నుండి తెచ్చిన పువ్వులు, అర్థమైందా? రాధా, రాధా, రాధా. ఏంటక్క అరిచావు? కాదు పిలిచావు. నువ్వు చేసే పన్ను చెత్తగా ఉంది. ఏం చేశాను? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఏం చేశానక్క ఆట. ఫేస్బుక్ లో పోస్ట్ చూసి రియాక్ట్ అవ్వని పాసివ్ యూజర్ లా ఎంత అమాయకురాలుగా నటిస్తున్నావే. కొంపతీసి అక్క పర్సులోంచి 500 తీసింది తెలిసిపోయిందా? నా పిక్కి లైక్, వేరే వాళ్ళ పిక్కి లైక్, ఏకంగా షేర్ కూడా చేస్తున్నావు. ఓ అదా. నా పిక్కి జస్ట్ లైక్, అది వేరే వాళ్ళ పోస్ట్ కైతే లైక్, లవ్, కామెంట్, షేర్ అన్ని చేస్తున్నావు. ఇక నుంచి నా పిక్ మీద లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయకపోతే నీతో లైవ్ లోనే మాట్లాడను. అక్క లైవ్ లోనా లైఫ్ లోనా? నేను చెప్పినట్టు వినకపోతే నీతో లైఫ్ లోనే మాట్లాడను. ఫ్రెండ్స్ లిస్ట్ లో బ్లాక్ చేసి నిన్ను ఫేస్బుక్ లో అన్ఫ్రెండ్ చేస్తాను. యాంగ్రీ బర్డ్, యాంగ్రీ ఫేస్. గోపాల్ ఇస్తే హాల్లో ఎందుకు పెడతాను? బెడ్రూమ్ లో పెడతాను. నలుగురి మధ్య కాదు, 4 గోళ్ల మధ్య కూడా వాడి పబ్లిసిటీ మరీ పెరిగిపోతుంది. ప్రతిదానికి ఆన్ని ఆకాశానికి ఎత్తేడు, నన్ను ఏకలా తీసి అవతల పాడాడు. లాభం లేదు, ఈ పబ్లిసిటీకి పడాలి చరమ గీతం. దానికి ఒక్కటే దారి, అర్జెంటుగా వాడికి ఫిగర్ ని సెట్ చేయాలి. కరెక్ట్. ఏం చేద్దాం అబ్బా? ఏం చేద్దాం అబ్బా? తన కాంప్లెక్స్ లో ఈ ఏజ్ కి సరిపోయే ఏజ్ బార్ క్యాండిడేట్లు ఎలాగూ లేరు. పోనీ పక్కింట్లో పనిచేసే పంకజం,
ఎదురింటి వెంకటరత్నం, వెనకీది వనజ, దాని చెల్లి జలజ, పోనీ మన కిరాణా షాప్లో పనిచేసే ఎంకి, దానక్క మంకి. చిచి, ఎవరిని సెట్ చేద్దామబ్బా? ఇదేంటబ్బా, ఊరంతా ఎతికినా కూడా ఇది యదవమానికి సెట్ అయ్యే 40,000 దాటిన ఒక్క ఫిగర్ కూడా కనపట్టలేదేంటి? ఎలాగబ్బా? ఎలా? వాళ్ళు వీళ్ళు ఎందుకు? మన బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మలయాళీ మాల్తీని సెట్ చేస్తే పోలా సరిగ్గా సరిపోతుంది. ఎలాగో వాడు దాన్ని గోకాలని చూశాడు. అది చూసి నీళ్ళకి మండిపోయింది. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. హుర్రే! దాహంగా ఉంది. దాహంతో పాటు కాస్త ఆకలి కూడా వేస్తున్నట్టుంది. ఈ బండది ఐన్స్టీన్ గారు ఎక్కడ చచ్చారో. నాకున్న బద్ధకానికి నోరెత్తి పిలవాలన్నా బద్ధకంగా ఉంది. ఐడియా, ఫేస్బుక్ లైవ్ లో పిలిస్తే సరిపోతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ లైవ్ కేవలం నా హౌస్ మేట్స్ రవి రమ్య కోసం మాత్రమే. రవి, రమ్య ఎక్కడ చచ్చారే? మీరు ఎక్కడున్నా దయచేసి ఇక్కడికి రండే బాబు. ఫ్రెండ్స్, నాకున్న బద్ధకానికి మీరెవరు పింక్ చేసినా నేను రిప్లై ఇవ్వలేదు. సారీ. చూసావంట మన బద్దకిష్టగా నిర్వాహకం ఏం చేశాడు కొత్తగా? వాడికి ఆకలేస్తుందంట, తినడానికి తాగడానికి ఏమైనా తీసుకురండి అని ఫేస్బుక్ లో లైవ్ పెట్టమని చెప్తున్నాడు. మనం ఇక్కడే ఉన్నాంగా, దానికి ఫేస్బుక్ లైవ్ లో పెట్టడం ఎందుకు? బద్ధకం. పైగా వాళ్ళందరికీ కాల్ చేసి మా వాళ్ళు నా దగ్గరికి రమ్మానండి అని చెప్తున్నాడు కూడా. వాడి సంగతి చెప్తాం. ఏంట్రా, కొవ్వు పట్టిందా? కాదురా, బద్ధకం పట్టింది. నాకు తెలుస్తుంది. మేము పక్క రూమ్ లో ఉన్నాంగా, మమ్మల్ని పిలిచి రావచ్చుగా. ఒకవేళ మాకు వినిపించలేదు అనుకో, పోనీ అరిచి రావచ్చు కదా. తెలుసు కదే బద్ధకం. ఫేస్బుక్ లో లైవ్ రావడానికి మాత్రం బద్ధకం అడ్డు రాలేదు కదా. అరే, మీకోసం పిలిచినా అరిచినా 60 క్యాలరీలు ఖర్చు అవుతుంది. అదే ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చాననుకో జస్ట్ 20 క్యాలరీలు ఖర్చు అవుతుంది. అందుకని గొప్పవాడేవరా బాబు, టెక్నాలజీని కూడా బద్ధకానికి ఉపయోగించేస్తున్నావు. ఫేస్బుక్ లైవ్ లో వాటర్ కావాలన్నావు కదా, తెస్తానుండు. ఫుడ్ కూడా కావాలన్నావు కదా, ఇప్పుడు అది కూడా అలా తినేస్తారా? ఏ డౌటా? నీకు అంతగా ఫుడ్ కావాలనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకో. లింగం గారికి కాల్ చేస్తా. అప్పట్లో వాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా. హలో లింగం. ఏ హాయ్, నేను ఉషాని మాట్లాడుతున్నా. గుర్తుపట్టావా? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఏ లింగం, నీకు అప్పట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ ఇప్పటికీ నీతో ఫేస్బుక్ లో టచ్ లో ఉన్నారా? నాకు వాళ్ళందరు ఫేస్బుక్ ఐడీలు పంపించవా? వదిలేస్తే అక్క జనాలకి ఫేస్బుక్ అకౌంట్ ని కూడా ఆధార్ కార్డు లా కంపల్సరీ చేసేలా ఉంది. ఏ ఇంటర్ లో నువ్వు వేరే కాలేజ్ జాయిన్ అయ్యావు కదా, అక్కడ నీ ఫ్రెండ్స్ ఐడీలు కూడా నాకు పంపించవా? నేను యాడ్ చేసుకుంటా. ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకుంటున్నావు ఎందుకు? నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లక్షల్లో పెరిగిపోతారని నువ్వు కుళ్ళే. నాకెందుకు కుళ్ళక్క? అయినా ఫేస్బుక్ లో 5,000 కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోలేం. ఎవరిని పడితే వాళ్ళని ఇలా యాడ్ చేసుకోవడం ఇట్స్ నాట్ సేఫ్ అక్క. అయినా ఫ్రెండ్స్ ఫేస్బుక్ వరకే కదే, దాని నుంచి వచ్చి డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తారా ఏంటి? నీ ఇష్టం. ఇప్పుడు ఈ సెల్ఫీ ఎందుకు? ఫైటింగ్ విత్ సిస్టర్ అని స్టేటస్ పెట్టడానికి. ఇక్కడికి వెళ్ళిపోయాడు ఈ పండుగాడు. వాటర్ ట్యాంక్ లో వాటర్ అయిపోయాయి. పండు, 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 నీ ప్రాసకి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టుంది. అవును, మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ నేనే కదా. పండు, ఏంటి ఇన్నిసార్లు పిలిచినా పలకట్లా? పండు, నిన్నే. ఏంటో
నువ్వు నాతో చాట్ చేస్తుంటే నన్ను ఎవరో నిజంగానే పిలిచినట్టుంది సన్ని. పిలుస్తున్నట్టు కాదు, నిజంగానే పిలుస్తున్నా. ఉన్నాడు సార్ ఫేస్బుక్ లో చాట్ చేస్తుంటే. ఫేస్బుక్ నిన్న సంక నాకించేంత వరకు నువ్వు ఇలాగే ఫేస్బుక్ లో చాట్ చెయ్యి. 10 నిమిషాలు పట్టించుకోకపోతే ఏదో కొంపలు మునిగినట్టు తెగ హడావుడి చేస్తున్నారు కదా సార్. సన్నీ ఫేస్బుక్ జనాలు టూ మచ్ గా అడిక్ట్ అయిపోయారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడడం మానేసి ఫేస్బుక్ లో ఎక్కువ చాట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏదో ఒకటి చేసి బుద్ధి చెప్పాలి. నీలిమకి తెలియకుండానే గోపాల్ గడి మ్యాటర్ని సెట్ చేయాలి. దీనికి తెలిస్తే మొత్తం పెంట అయిపోయింది. మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఈ బాలుని చంపేయాలి. పక్క షాప్కి వెళ్ళి కాజల్ స్టిక్ తీసుకురమ్మంటే ఇంతసేపా? ఎక్కడ చచ్చాడో ఏంటో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడ చచ్చాడో ఏంటో. 1 minute. గోపాల్ గడి మ్యాటర్ని వాడి వైపు నుంచి కూడా నరుకు రావాలంటే మనకి హెల్ప్ చేయడానికి వాడింట్లోనే ఒకళ్ళు ఉండాలి. ఈ ఆపరేషన్ కి ఈ అమ్మాయి కోఆపరేషన్ తోడైందంటే ప్లాన్ సక్సెస్. కాజల్ స్టిక్ తెమ్మంటే ఇక్కడ కట్టింగ్లు కొడుతూ కూర్చుంటావా? లోపలికి రా, నీ పని చెప్తా. హలో, ఐఎమ్ బాలు. మీరు నీలిమ హస్బెండ్ కదా? మీరు అలా గుర్తుపెట్టుకున్నారా? మా మావయ్య మీ గురించి అలానే చెప్పాడు. మీ మావయ్యకి మా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అలాంటిదిలేండి. ఆ అభిమానంతోనే మీ గోపాల్ మావయ్య పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఇకీకులు పక్కపక్కలు పెళ్ళంతా తప్ప ఊర్లో అందరితో బానే మాట్లాడతావు కదా. ఇంతకీ మీ పేరు? రమ్య. ఎంత రమ్యంగా ఉందండి, చాలా చక్కని పేరు. రమ్య ఏంటి రమ్య, తొక్కలా ఉంది. అయినా నా పేరంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అదే ఏ కిరణ్ బేడియో, ఝాన్సీ రాణియో అని డైనమిక్ నేమ్స్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు మాత్రం ఏందండి, రమ్య బేడి, రమ్య రాణి అని మార్చేసుకోవచ్చు కదా. అంత పగలబడి నవ్వుతున్నావు, పైకి రా. నీకు నా చేత్తో పగలకపోతే చూడు. సో ఫన్నీ. సరే సరే, మా మామయ్య పెళ్లి గురించి మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. బైది బాయ్, మీరు గీతాంజలి సినిమాలో నాగార్జునలా ఉన్నారు. గీతాంజలి, నాగార్జున, మై ఫేవరెట్ మూవీ. పిల్ల, ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? నీతో చాలా మాట్లాడాలి. టెర్రస్ మీద. ఓకే. అయ్యో బాబోయ్, గీతాంజలి సినిమాలో నాగార్జున అలా అరిచేసేంటి? నన్ను ఎవరైనా చూసుంటే తోలు తీసేస్తారు. చూసా చూసా, మొత్తం చూసా. లోపలికి రా. మై గాడ్, ఉషా గారు గంటకు 60 పోస్ట్లా? అంటే నిమిషానికి ఒక పోస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. అందుగాడు పని మానేసి చేస్తున్నది ఇదన్నమాట. పని చేయడానికి టైం లేదు కానీ పనికి మాలిన పోస్టులు పెట్టడానికి మాత్రం టైం ఉంది వీడి. ఈ వన్నుగాడు 1, 2 కూడా పోవడం మానేసి లైవ్ లోనే పోటీ చేస్తున్నాడు. చెత్తమ్మా. ఓవరాల్ గా గణపతి కాంప్లెక్స్ లో అంతరించిపోయిన ఆఫ్రికా జంతువుల జనాలు కనిపించకపోవడానికి కారణం ఈ ఫేస్బుక్ అన్నమాట. వీళ్ళ అకౌంట్స్ అన్ని హ్యాక్ చేసి వీళ్ళకి జలకివ్వకపోతే వీళ్ళకి బుద్ధి రాదు. ఎక్కడుందబ్బా? నన్ను గీతాంజలి సినిమాలో నాగార్జున అని ఇది శాలువా కప్పుకుని వచ్చిందండి. ఎవరూ లేరు కదా, సూటిగా సుత్తి లేకుండా ఆ గోపాల్ గడి పెళ్లి మ్యాటర్ని డైరెక్ట్ గా మాట్లాడాలి. రమ్య గారు, చెప్పండి నాగార్జున గారు, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. అదే పెళ్లి సంగతి మాట్లాడాలని. అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా మీ వ్యవహారం? గోపాల్ని పెళ్లి కొప్పించావా? నువ్వు రమ్య పెళ్లి చేసుకోవటానికి గోపాల్ పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? ఈ విషయం నీలిమ గారికి తెలిస్తే ఏమవుతుందో కనీసం ఆలోచించారా? దాని పొంద ముందే చెప్తే మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో దానికి చెప్తా. నిజంగా ఆ ప్లాన్ ఏంటో నాకైనా చెప్పొచ్చు కదా. అంటే అది ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది.
మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. వస్తాను. ప్లాన్ ఏంటో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో నాకు చెప్తావా? నీ ప్లాన్ ఏంటో కనుక్కుని దాన్ని బ్రేక్ చేసి నీకు షాక్ ఇవ్వకపోతే నా పేరు నీలాంబరి నీలమే కాదు. రోజీ, హాయ్ రోజీ. కిడ్నీ పార్టీకి రమ్మంటే రావడానికి కుదరదని పోస్ కొట్టావు. ఇప్పుడు ఎవడో సంతోష్ అనే వాడితో పబ్ లో ఎంజాయ్ చేస్తున్నావా? నేనా? పబ్కి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఉన్నానే. అబద్ధాలు చెప్పకే. నువ్వు పబ్ లో ఉన్నావని నీ ఫేస్బుక్ లో చెక్ ఇన్ చేసావు కదా. పైగా వైన్ గ్లాస్ పట్టుకొని హ్యావింగ్ ఫన్, ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ మీ అని పిక్ కూడా పెట్టావు. నేనా? మరి నేనా? నీ అకౌంట్ లో నువ్వు కాకుండా నేను పెడతానా? ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. వేరే వాళ్ళ బాడీకి నా ఫేస్ అటాచ్ చేసి పిక్ పోస్ట్ చేశారు. ఇది ఎవరో ఖచ్చితంగా కనుక్కొని పట్టుకోవాలి. బాలుతో ఫేస్బుక్ లో వేరే అమ్మాయిలా చాట్ చేస్తే వీడు ప్లే బాయ్ కాదు తెలుస్తుంది కదా. ఎస్, ఆ పని చేద్దాం. హలో హ్యాండ్సమ్. ఏంటి మెసేజ్? హలో హ్యాండ్సమ్. హలో, మీరెవరో తెలుసుకోవచ్చా? నేను మీకు పెద్ద ఫ్యాన్. మీరు ఎంత పెద్ద ఫ్యాన్ అయినా, ఏసీ అయినా మీకంటూ ఓ పేరుంటుంది కదా. మీకు నచ్చిన పేరుతో పిలవండి. ఇలా ఊరు పేరు చెప్పకుండా చాట్ చేసే అమ్మాయిల్ని అగంతుకురాలు అంటారు. ఇంకా నయం, హంతకురాలు అనలేదు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? మీకు పెళ్ళైనా నేను చేసుకుంటాను. మీకు ఓకేనా? ఇది ఎక్కడో తేడా కొడుతుంది. కొంప తీసి నీలిమా కాదు కదా. అసలే 2 రోజులు బట్టి రెండో పెళ్ళైన వాళ్ళ గురించి, సెకండ్ సెటప్ పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఏంటి ఇంకా రిప్లై రావట్లేదు? ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఏంటి రిప్లై లేదా? ఎందుకని మంచిది. సారీ, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నాకు ఆ ఉద్దేశమే లేదు. నేను మీ పెళ్ళాం కన్నా బాగుంటాను. నాకు చాలా ఆస్తి ఉంది. నేను మీ ఆవిడ కంటే బాగుంటాను. నాకు చాలా ఆస్తుందా? ఎంతగా డబ్బులు కొట్టుకుంటుందంటే ఖచ్చితంగా నీలిమనే అండి. దీనికి ఇస్తా చూడు, కాకినాడ కాజా. చూడండి, నాలాంటి మగ పతివ్రతతో ఇలా చాట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో పెళ్ళం చాటు మొగుడుగా గుట్టుగా కాపురం చేసుకుంటున్న నన్ను దయచేసి బజారు కేడ్చకండి ప్లీజ్. అబ్బో, సడన్ గా ఏంటి ఇంత పతితగా మాట్లాడుతున్నాడు? కొంత తీసి నేనే మెసేజ్లు పంపిస్తున్నానని తెలిసిపోయిందా? అంత బ్రెయిన్ ఉంటే బాలేందుకు అవుతాడులే.
చూద్దాం. చూడండి, మీకు నేను చెప్పేది నిజం అనిపించకపోతే నేను చెప్పిన అడ్రస్కి రండి. నన్ను, నా అందాన్ని, నా ఆస్తిని చూశాక మీకే అర్థమవుతుంది. నా భార్య అందం ముందు ఐశ్వర్యరాయ్ కూడా పనికిరాదు, వేస్ట్. ఇది మాత్రం కరెక్ట్ గానే చెప్పాడు. నా భార్య అందం గురించి ప్రపంచానికి తెలియక ప్రపంచంలో ఇంకా 7 వింతలే అనుకుంటున్నారు. తన అందం గురించి తెలిస్తే అది 8వ వింతే అవుతుంది. చచ్చింది. అవును, చూసి కూడా రిప్లై ఇవ్వలేదేంటి? కొంపదీసి నేను ఇచ్చిన కాంప్లిమెంట్కి కోమలకు పోయిందే ఏంటి? ఉండు, ఎందుకని మంచి చూద్దాం. ఇచ్చింది. నేను అన్నవన్నీ నిజాలని నమ్మేసినట్టుంది, పైగా మురిసిపోతుంది. అయినా పిచ్చివాళ్ళు, నాకు ఈ కాంప్లిమెంట్స్ అన్ని గోపాల్ ఎప్పుడూ ఇచ్చాడని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? మాట మీద నిలబడిన వాళ్ళంటే నాకు చిరాకు అనేసరికి చెల్లిని కాస్త చెల్లిగా మారిపోయానా? చెల్లి బావుతో నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వు. వీడు బావ కాదు, బాలు. నాకు తెలుసు. ఏంట్రా, నీకు నేను ఒక్కతే సరిపోనా? ఎంతమంది కావాలి?